అట్టలు విన్నారా పోయినా ఇంకా కరెంట్ వైర్ దగ్గర కొంచెం మెల్లవాటు నీళ్ళు వస్తే మనం సరేనా ఓనర్కి పంపుదాం. ఏం మళ్ళా అటువంటికి ఇక దేవాన్ని కను దృష్టి ప్రవహిస్తారు ఇచ్చినందుకే దేవా మీ యొక్క ఆలోచనలను నెరవేర్చువాడా, మీ తలంపులను నెరవేర్చువాడానికి అయ్యా నేను నీ ప్రియబిడ్డలు కొన్ని నెలల నుంచి ప్రభావ ఒక మంచి స్థలం కొరకు ఎదురుతాను, ప్రార్థన చేస్తాను దేవుడు. ఇది కూడా ప్రభు, ఇది మొదలుకొని ప్రభు నీ సహాయం కోరుతాము. ఈ ప్రాంతాన్ని మీరు స్వాధీనపరచుకోండి. ఇక్కడ ప్రభావైనా తండ్రి నిన్ను స్తుతించాలంటే నీ ప్రియబిడ్డలు ఈ ప్రాంతం అంతా మీ దూతల సైన్య సమూహాన్ని మోహరించండి. ఎక్కడ ఎటువంటి ప్రభావైనా అపోజిషన్ లేకుండా నీ దూతల సైన్య సమూహాన్ని మోహరించండి.
ప్రతి గలిబిలి నాజరేయుడైన యేసు నామములో కొట్టుకుంటున్నాను. అయ్యా, మరి ఒకసారి ఈ స్థలాన్ని మీరు పొందుకోండి. మీ అగ్నితో కాల్చండి. ప్రభువాన్ని నీ ప్రియులు ఆరాధించడానికి కావలసినటువంటి ఈ సన్నిధిని ప్రవేశించండి. సహాయం చేయండి, సహాయం చేయండి. ఓ ప్రతి డిస్టర్బింగ్ స్పిరిట్ ని నాజరేయుడైన యేసు నామములో దేవాలని ఏ గలిబిలి కూడా ప్రభు ఇక్కడ ప్రార్థన చేస్తున్న మా మీద కానీ మా సంఘాల మీద కానీ పని చేయకుండా విడిచిపెట్టిన ప్రతి డిస్టర్బెన్స్ దాన్ని ఈ క్షమించి ఆనందమే సియోని వాసం నాకెంతో ఆనందం ఆనందం ఆనందమే ఆమేన్ ఆనందం ఆనందమే కృపలను తలచుచు ఆయుష్కాందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆపత్కాల ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయ హల్లెలూయా 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 ఆరాధనా ఆరాధనా అందరు రెండు చేతులు పైకెత్తి ఆరాధనా 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 హల్లెలూయా హల్లెలూయా. వాడుతున్నాడు. సో నేను వేరే అంశాలు ప్రిపేర్ అయ్యాను. సో దేవా ఎట్లా చెప్పాలి సో నాకు చెప్పడానికి కూడా నేను లోపలి రాను. ఆ టైంలో దేవుడు నన్ను వాడుతున్నాడు. సో వాళ్ళు మేము ఇన్ఫార్మ్ చేస్తున్నారు. ఇంకా కాల్ చేసేసరికి నేను అనుకున్నాను అక్క వాళ్ళు ఇంకా కాల్ చేయలేదు అసలు ఏంటి అని. నేను అనుకున్న ఒక 1 అవర్లో అక్క ఫోన్ చేసింది. అప్పుడు మరి ఇంకా రేపు ప్రేయర్ పెడదాం అనుకుంటున్నామని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది. మా ఇంట్లో ప్రేయర్ పెట్టి మంచిగా చాలా మంచిగా జరిగింది. ఇంకోటి ఏంటంటే నేను అసలు యాక్చువల్లీ ఆఫీస్ పని మీద నేను ఊరు వెళ్ళాల్సింది, వేరే నెల్లూరు వెళ్ళాల్సింది. నేను అనుకున్నాను రేపు సండే రోజు సండే మరి ఇక్కడ జరగాల్సి ఉండే కానీ మరి ముందు రోజు వర్షం పడిందని పాస్ గారు చెప్పి పోయిన వారు వంటి వారు ఎవరు తుడా చేయువాడా వంటి వారు లేరు ఈ వంటి వారు లేరు పాత్రుడా
ప్రభా దాన్ని రెట్టింపుగా సహాయం చేసి మీరు తీర్చి సహాయం ప్రతిదీ అక్కర్లు తీర్చమని అడుగుతున్నాను ఆయన అయ్యో ప్రభా అదే విధంగా ప్రభా పాస్టర్ గారు చేస్తున్న ప్రతి ప్రయాసమునైనా మీరు చూసి ఉన్నారు ప్రభా కుటుంబాన్ని ప్రభా వాళ్ళ యొక్క ఇగో ప్రభా ఎంతో ప్రభా నీ సన్నిధానంలో ప్రభా కన్నీటి ప్రార్థన అదేవిధంగా వాళ్ళ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్స్ ప్రభా వాళ్ళ యొక్క ఆలోచనలు తలంపులు మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభా ఈ రీతిగా నడిపించాలని నమ్ముచున్నాం నాయన మీ యొక్క బలము చేత మీ యొక్క కార్యం చేయడం నైనా మీరు ఆడుకున్నారని నమ్ముచున్నాం నాయన మా యొక్క సాక్ష్యం నాయన ఇక్కడే కాదు ఇతర ప్రజలకు నాయన మీరు ఇచ్చారు తలంపు నమ్ముచున్నాను నాయన నిజంగా సంతోషిస్తున్నాను ప్రభా ఈ యొక్క సన్నిధానంలో ఈ రీతిగా ఈ యొక్క దినము నాయన 2024 సంవత్సరంలోనైనా నేను ప్రభా ఇక్కడ నాయన ఇచ్చిన తరుణాన్ని బట్టి మన యోగ్యతను బట్టి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు ప్రభా ఇచ్చిన తరుణాన్ని బట్టి నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతులు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు తను సన్మానిస్తే ఈ భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతులుగా వర్ధిల్లుతావు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అయితే ఎట్లా మనం తల్లిని తండ్రిని సన్మానించాలి అంటే నేను ఒక మాట చెప్తాను. వారికి ఏదో మీరు పెట్టి లేదా వారికి ఏదో మీరు ఇచ్చి వారిని ఏదో ఉద్ధరించిన అవసరం లేదు, కానీ వారికి చెడ్డ పేరు మాత్రం తెలియకండి. వారిని మీరు ఆదరించి లేదా వారిని మీరు పోషిస్తూ వారిని మీరు చూసుకోకుండా పర్లేదు, కానీ సమాజంలో వారిని మాత్రం అవమానం చేయకండి. అది చాలు వారికి మనం ఇచ్చే ఘనత. వారి గురించి నువ్వు ఎక్కడ పొగడకుండా పర్లేదు, కానీ నలుగురిలో మాట్లాడుతున్నప్పుడు నీ తల్లి గురించి కానీ నీ తల్లి గురించి కానీ తప్పుగా కానీ చెడుగా కానీ తక్కువగా కానీ మాట్లాడకండి. ఇదే మీరు వారికి ఇచ్చేటువంటి ఘనత. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వారిని ఆదరించకుండా పర్లేదు, కానీ అవమానించకండి. వారిని ఓదార్చకుండా పర్లేదు, కానీ వారిని వెక్కిరింతలా పాలు చేయకండి. ఆ విధంగా దేవుడి హల్లెలూయా 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 ఆరాధన ప్రైజ్ ద లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. టుడే మనము ఈ రోజు కొత్త ప్లేస్ లోకి వచ్చి మనందరం కూడా ఆరాధన చేసాం. అందరం దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. ఇచ్చిన వాళ్ళంటే మనం తీసుకున్న మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. మిల్టన్ ఈ వాటర్ ఫిల్టరా ఇది ఏమనాలి. సో ఇక్కడ ఈరోజు మందిరంలో పెట్టాము, ఇక్కడ వాడబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇది కొత్త హాల్ దేవుడు మనకిచ్చాడు సేవ కొరకు. రెంట్ బిల్డింగే, రెంట్ తీసుకున్నాం ఇక్కడ ఈ హాలు ప్రేయర్ కోసం. దేవునికి స్తోత్రం. Yes, I am.
ఆశలు వద్దయ్యా లోకం వద్దయ్యా ధని ఆశలు వద్దయ్యా నీవే చాలయ్యా నీ సన్నిధి చాలయ్యా ఆరాధింతును యేసయ్యా నిన్నే ఆరాధింతును ఓ నాను నిన్నే ఆరాధింతును యేసయ్యా నిన్నే ఆరాధింతును లోకం వద్దయ్యా ధని ఆశలు వద్దయ్యా లోకం వద్దయ్యా ధని ఆశలు వద్దయ్యా నీవే చాలయ్యా నీ సన్నిధి చాలయ్యా Oh, clap, clap. హ్యాపీ ఫాదర్స్ డే బాబురావు మీద పడతలేగా నన్ను నాన్న సాంగ్ Oh, clap, clap. హ్యాపీ ఫాదర్స్ డే బాబురావు మీద పడతలేగా నన్ను నాన్న సాంగ్ ఇండియా మినిస్ట్రీస్ తరపున వరల్డ్ లో ఉన్న ఫాదర్స్ అందరికి కూడా హ్యాపీ ఫాదర్స్ డే Happy Father's Day. నీ తండ్రిని సన్మానింపు తను సన్మానిస్తే ఈ భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా వర్ధిల్లుతావు అనేసి బైబిల్ స్పష్టంగా చెప్తుంది అయితే ఎట్లా మనం తల్లిని తండ్రిని సన్మానించాలి అంటే నేను ఒక మాట చెప్తాను వారికి ఏదో మీరు పెట్టి లేదా వారికి ఏదో మీరు ఇచ్చి వారిని ఏదో
హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే.